న్యూ ఇయర్ కేకు 2 బౌల్స్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, 2 బౌల్స్ ఆఫ్ పెరుగు చిక్కటి పెరుగు అండ్ కొంచెం క్రీమీ పెరుగులాగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అండ్ పెరుగు వేసిన తర్వాత మనము దీనిలోనే పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు ఇక్కడ 1.5 ఏదైతే తీసుకున్నామో బౌల్, ఆ బౌల్తోనే నేను తీసుకున్నాను 1.5 వరకు. ఇది ఎక్కువ వేడిగా ఉండదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. దీంతో పాటే ఒక 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 3 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యూజ్ చేశాను దీనిలో. దీనివల్ల ఏంటంటే అది ఫర్మెంటైన్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది మంచిగా కలిపేసేసి మనం ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేసామనుకోండి. ఇప్పుడు చూసారు కదా క్వాంటిటీ, ఇక్కడ మనకి 1/4 వరకు ఉంది, ఆల్మోస్ట్ అది పై వరకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మంచిగా పొంగులాగా వస్తుంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం మంచిగా కలుపుకొని దానిలోనే దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి, ఒక 1/4 స్పూన్. దాని తర్వాత చాక్లెట్ పౌడర్ మాత్రం నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. దాని తర్వాత ఏదైతే బౌల్ తీసుకున్నానో అదే బౌల్తోని 2 బౌల్స్ ఆఫ్ షుగర్ అది మిక్సీ పట్టేసి పౌడర్ టైప్ చేసి వేసాను అనమాట. ఇది ఎందుకు అనేసానంటే నార్మల్గా మనం డైరెక్ట్గా అలానే వేస్తే మనకు అంత టేస్ట్ అంత సాఫ్ట్నెస్ ఉండదు. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది కొంచెము, అండ్ తొందరగా బేక్ అయిపోతుంది కూడా కేక్ మంచిగా. అండ్ ఇది మంచిగా అన్నీ వేసేసి మంచి కలపాలి. దీన్ని కలిపేసేసిన తర్వాత మనము దీనిలోనే ఈ బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఒక నార్మల్గా అయితే మనం ఘీ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కుకింగ్ ఆయిలే వేసాను. అదే బౌల్లో కొంచెం తక్కువ ఉన్న క్వాంటిటీలో నేను వేసేసాను అనమాట. అన్నీ వేసేసి మంచి కలిపాను. ఇది చూడండి, సేమ్ ఇదే డైరెక్షన్లో కలపాలి, రిటర్న్ మాత్రం ఇలా కలపకూడదు. అదే డైరెక్షన్లో మనకి బబుల్స్ లేకుండా మంచి కలపాలన్నమాట. తొందరగానే కలిసిపోతుంది. ఇది ఎక్కడ మైదా పిండి ఇది ఏం కాదు కదా, ఉప్మా రవ్వనే కాబట్టి ఆల్రెడీ ఇది నానింది, ఇంకా మంచిని తొందరగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే ఇప్పుడు షుగర్ వేసాం కాబట్టి దానిలో మంచి కలిపితే మనకి ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, థిక్గా చూడండి అలా వస్తుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ఏదైతే బౌల్లో తీసుకుంటామో దానిలో వేసేసుకోవచ్చు, కానీ దీని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇది ఆప్షనల్. సో నేను ఏంటంటే నల్ల ద్రాక్ష వేసాను అండ్ పిడికెడన్ని నల్ల ద్రాక్ష, పిడికెడన్ని వేసేసి మనకి బాదం వేసాను, అలానే ఖజూర్ ఉంటుంది కదా నార్మల్, అవి కూడా కొన్ని వేసాను. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసాను. ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటున్నానో బౌల్లో ఓవెన్లో పెట్టుకోవడానికి దానిలో కొంచెం బటర్ వేసేస్తాను. మీ దగ్గర ఆయిల్ ఉన్న గిన్నె ఏదైనా వేయవచ్చు, పర్వాలేదు. ఇక్కడ నేను ఫుల్గా వేసేస్తున్నాను. దీనిలో కొంచెం తక్కువ వేయండి మీరు మాత్రం, కొంచెం పొంగుతుంది కాబట్టి. ఇక్కడ వేసేసిన తర్వాత ఇది జస్ట్ ఇలా మంచిగా ఇట్లా గిన్నెని సరిగ్గా వేస్తే మనకి మొత్తం అంతా రెడీ అయిపోతుంది. చూడండి అలా అయింది. ఇప్పుడు ఓవెన్లో నేను ఒక ప్రీ హీట్లో వచ్చేసి 190 డిగ్రీస్లో పెట్టేసేసి 40 మినిట్స్ అంటే 38 to 40 మినిట్స్ నేను దీన్ని ఆన్ చేసి పెడతాను, టైం డ్యూరేషన్ వచ్చి. సో దట్ ఏంటంటే మనకి ఈ 38 to 40 మినిట్స్లో మనకి కేక్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఒక్కసారి మనం బయటికి తీసి ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇదే టెంపరేచర్లో పెట్టేస్తున్నాను. సో మధ్యలో ఇక్కడ నేను ఓపెన్ చేసి చూసుకోవచ్చు, కానీ మాటికి ఓపెన్ చేస్తే ఓవెన్లో ఏంటంటే దానిలో టెంపరేచర్ హీట్నెస్ అని తగ్గిపోతుంది. సో ఇచ్చిన డ్యూరేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే చూడండి మ్యాక్స్ అక్కడ 38 to 40 దానిలోనే పెట్టేసేస్తాను టైం డ్యూరేషన్. ప్రీ హీట్ మాత్రం 190 వరకు పెట్టాను. వన్స్ ఇదంతా అయిన తర్వాత ఒక్కసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఈరోజు పొడుగు కదా, ఒక పెద్ద బౌల్లో 2 రోజ్ ఫ్లవర్స్ వేశారు, కానీ అసలు మునగలేదు. ఎందుకంటే అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాబట్టి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ మునగవు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చి ఏఐ, బట్ ఏఐని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. అసలు ఎవరో నిజం ఎవరో ఎవరికి అర్థం కావట్లేదు. సో బిఫోర్ పికింగ్ ద చెక్ వన్స్. అండ్ ఇక్కడ నా కేక్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా న్యూ ఇయర్ కేక్ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.